Hello dear students, welcome to Chem Class Academy. Today I am going to discuss about definition of organic chemistry. ఈ క్లాస్లో మనము ఈరోజు జరగబోయేటువంటి క్లాస్లో మనము కర్బన రసాయన శాస్త్రం గురించి తెలుసుకుందాం. You learned last class about chemistry. What is chemistry? So, the chemistry is study about matter. మీరు లాస్ట్ క్లాస్లో కెమిస్ట్రీ అంటే ఏంటో తెలుసుకోవడం జరిగింది. సో ద కెమిస్ట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ కంపోజిషన్ అండ్ దేర్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాటర్ ఈజ్ కాల్డ్ కెమిస్ట్రీ. See here, the study of properties and composition and their structure of matter is called chemistry. ఇక్కడ కెమిస్ట్రీ అంటే లాస్ట్ క్లాస్లో చదువుకున్నాం. ఏంటది? పదార్థం యొక్క ధర్మాలు, కాంపోజిషన్, దాని యొక్క నిర్మాణం అంటే పదార్థం యొక్క నిర్మాణాన్ని గురించి చదివేదాన్ని మనము రసాయన శాస్త్రం అంటారు. ఇక్కడ పదార్థం మ్యాటర్, మనం పదే పదే ఈ కెమిస్ట్రీలో మ్యాటర్ అని యూజ్ చేస్తున్నాం. పదార్థం యొక్క నిర్మాణము, పదార్థం యొక్క ధర్మాలు, పదార్థం యొక్క కాంపోజిషన్ని చదివేదాన్ని మనం రసాయన శాస్త్రం అంటాము. పదార్థం లేది కెమిస్ట్రీ లేదు. సో మనం పదార్థం అని ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి తెలుసుకునే ముందు, దాని డెఫినేషన్ తెలుసుకునే ముందు పదార్థం గురించి కొంత సమాచారం మనకు తెలిసి ఉండాలి. అంటే పదార్థం అంటే ఏందో మనకు తెలిసి ఉండాలి. వాట్ ఈస్ మ్యాటర్? పదార్థం అంటే ఏంది? సో ద మ్యాటర్ ఈజ్ ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ దట్ ఈస్ హ్యావ్ సమ్ మాస్ అండ్ ఆక్యుపైడ్ స్పేస్. సో ఈ పదార్థం అనేది ఈ విశ్వంలో ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో అది కొంత ఈ విశ్వంలో కొంత స్థానాన్ని ఆక్రమించాలి, మరియు అది కొంత ద్రవ్యరాశి కలిగి ఉండాలి. ఏదైతే ద్రవ్యరాశి కలిగి ఉండి ఈ విశ్వంలో ఏదైతే కొంత ప్రాంతాన్ని, కొంత ప్లేస్ని ఆక్రమిస్తుందో దాన్ని మనం పదార్థము అంటాము. పదార్థం అంటే ఈ విశ్వంలో కొంత స్థానాన్ని, అది కొంత ద్రవ్యరాశిని కూడా కలిగి ఉన్నట్లయితే అది మనకు పదార్థం అవుతుంది. యూ కెన్ టేక్ ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్, ఇట్ ఈస్ హ్యాస్ సమ్ మాస్ అండ్ ఆక్యుపైడ్ స్పేస్ ఈజ్ కాల్డ్ మ్యాటర్. మనం ఏదైనా తీసుకోండి ఈ విశ్వంలో, అది పదార్థం కింద కన్సిడర్ చేయబడుతుంది. ఎందుకంటే దానికి కొంత ద్రవ్యరాశి ఉంటుంది, కొంత స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ అవర్ బాడీ. మన బాడీని తీసుకుంటే అది మనం కొంత ఈ విశ్వంలో కొంత ప్రాంతాన్ని, కొంత ప్లేస్ని మనం ఆక్రమిస్తున్నాం. మరి కొంత మనం వెయిట్, కొంత బరువు ఉన్న, కొంత ద్రవ్యరాశి కలిగి ఉన్నాం కాబట్టి మనం పదార్థం. అవర్ బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మ్యాటర్. కాబట్టి పదార్థం అనేది ఇన్ దిస్ యూనివర్స్ ఎనీథింగ్ యూ కెన్ టేక్ ఆబ్జెక్ట్, ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ యూనివర్స్ దట్ ఈస్ హ్యావ్ మాస్. ఇట్ ఈస్ ఆక్యుపైడ్ సమ్ స్పేస్ అండ్ హ్యాస్ సమ్ మాస్ సచ్ యాజ్ థింగ్ ఈజ్ కాల్డ్ మ్యాటర్. మనం ఇప్పటివరకు మనం మ్యాటర్ కూడా తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క పదార్థం అనేది అంటే పురాతన కాలంలో, ఓల్డెన్ డేస్లో ఈ యొక్క పదార్థాన్ని గురించి అప్పట్లో ఉన్నటువంటి ప్రజలు, పురాతన కాలంలో ఉన్న ప్రజలు ఏమనుకునేవారు? ఇక్కడ దొరికేటువంటి ఈ విషయంలో లభ్యమయ్యేటువంటి ఏదైనా సరే అది సహజసిద్ధంగా లభ్యమవుతుందని వారు భావించేవారు. అంటే వారు తీసుకున్నటువంటి ఏదైనా సరే, ఈ విషయంలో తీసుకున్నట్టు ఏదైనా సరే అది సహజ సిద్ధంగానే ఏర్పడింది తప్ప మానవుడు తయారు చేయలేదు అని ఒక భ్రమలో వాళ్ళు జీవించేవారట పురాతన కాలంలో. ఓల్డెన్ డేస్లో ద పీపుల్స్ ఆర్ థింకింగ్
ఇట్స్ అవైలబుల్ ఇన్ దిస్ యూనివర్స్. వాట్ ఈజ్ ఇట్? ఎనీథింగ్ దట్ ఈస్ హ్యావ్ అవైలబుల్ ఇన్ న్యాచురాలిటీ. అది ఒక సహసిద్ధంగానే అది దొరికేదని వారు భావించేవారు. ఓల్డెన్ డేస్లో ఉన్నటువంటి ప్రజలు పదార్థం నుంచి వాళ్ళకి ఒక ఆ రకంగా అభిప్రాయం అనేది ఏర్పడ్డది. అంటే అది సహసిద్ధంగా దొరుకుతుంది తప్ప మానవుడు తయారు చేయడు అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు జీవించేవారట. అయితే అప్పటికే ఈ యొక్క కర్బన రసాయన సమ్మేళనాలు అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద, అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ మీద, కర్బన సమ్మేళనాల మీద పరిశోధన చేస్తున్నటువంటి శాస్త్రవేత్త బ్రెజిలియస్ అనేటువంటి స్వీడిష్ సైంటిస్ట్, ఆయన కర్బన సమ్మేళనమై పరిశోధన చేస్తుండేవాడు. సో అప్పటికి చేస్తున్న క్రమంలో అతను ఒక థియరీ ప్రపోజ్ చేయడం జరిగింది. ఎప్పుడు? ఇన్ ద ఇయర్ ఆఫ్ 1815. In the year of 1815, the Swedish scientist Berzelius ఇతను స్వీడిష్ సైంటిస్ట్, బ్రెజిలియస్ అనేటువంటి స్వీడిష్ సైంటిస్ట్ 1815 సంవత్సరంలో ఒక థియరీని ప్రపోజ్ చేశాడు. ఇతను కర్బన రసాయన సమ్మేళనాల మీద పరిశోధన చేస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఆ టైంలో 1815 సంవత్సరంలో ఇతను కార్బన్ సమ్మేళనాలపై పరిశోధన చేస్తున్నప్పుడు ఇతను ఒక థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1815 ద స్వీడిష్ సైంటిస్ట్ ప్రపోజ్డ్ వన్ థియరీ. ఏందది చూస్తే విఎఫ్టి అంటే వైటల్ ఫోర్స్ థియరీ. వైటల్ ఫోర్స్ థియరీ. వైటల్ ఫోర్స్ థియరీని ఇతను ప్రపోజ్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1815 సంవత్సరంలో. అప్పటికే పురాతన కాలం ఉన్నటువంటి ప్రజలు ఏం భావించేవారు? పదార్థం గురించి వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉండేది? అది లభ్యమైనటువంటి ఏదైనా సరే, ఇష్యూలో లభ్యమైనటువంటి ఏదైనా సరే, అది ఆ పదార్థం అనేది వారు సహసిద్ధంగా అది లభ్యమవుతుందని వారు భావించేవారు. అయితే ఇతను అప్పటికి 1815 సంవత్సరంలో, అప్పటికి అంత మునుపు కూడా ఇతను కర్బన సమ్మేళనం పరిశోధన చేస్తున్న క్రమంలో ఇతను ఒక థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. అదే వైటల్ ఫోర్స్ థియరీ. అయితే ఇతను ప్రవేశపెట్టినటువంటి థియరీ, అందులో అంశాలు మనం గమనించినట్లయితే ఆ అంశాలకు పురాతన కాలంలో ఆలోచించేటువంటి ప్రజలు పదార్థంపై వారికి ఉన్న అభిప్రాయము, ఇతను ప్రవేశపెట్టినటువంటి థియరీలో ఉన్న అంశాలు దగ్గర సంబంధాలు ఉన్నాయని గమనించడం జరిగింది. అంటే పురాతన కాలం ఉన్న ప్రజలు ఏం భావించేవారు? పదార్థం మీద వారికి ఉన్న అభిప్రాయం ఏంటి? పదార్థం అనేది సహజంగా లభ్యమవుతుంది. అది పదార్థం అనేది సహజంగా లభ్యమవుతుంది తప్ప మానవుడు తయారు చేయడని వారు భావించేవారు. అయితే మనం ఇప్పుడు ఇతను అంటే స్వీడిష్ సైంటిస్టు ఈ థియరీలో, వైటల్ ఫోర్స్ థియరీలో ఇతను ఏ అంశాన్ని ఇతను ప్రపోజ్ చేసిండో ఒకసారి చూద్దాము. ఇక్కడ ద ఫస్ట్ పాయింట్. సో ఇతను అప్పటికి కర్బన సమ్మేళనం మీద పరిశోధన చేస్తున్నారు, ఆర్గానిక్ కాంపౌండ్స్ మీద పరిశోధన చేస్తున్నటువంటి సైంటిస్ట్. అయితే ఇతను ఏం ప్రపోజ్ చేసిండు? అకార్డింగ్ టు వైటల్ ఫోర్స్ థియరీ, ద ఆర్గానిక్ compounds produced under the influence of mysterious force God given mysterious force existing living organisms. It is the first point about వైటల్ ఫోర్స్ థియరీ. ఇతను ఫస్ట్ అంశాన్ని ఈ థియరీలో ఏమని ప్రవేశపెట్టాడు? ద ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మిస్టీరియస్ ఫోర్స్ ఎగ్జిస్టింగ్ లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే
పదార్థం అనేది ఆర్గానిక్ కాంపౌండ్ అనేది ఆర్గానిక్ అంటే కర్బన సమ్మేళనం అనేది అతను లివింగ్ ఆర్గానిజంనే అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఓన్లీ ఎగ్జిస్టింగ్ లివింగ్ ఆర్గానిజం. అంటే కర్బన సమ్మేళనాలు ఒక లివింగ్ ఆర్గానిజంలో జీవులలో మాత్రమే లభ్యమవుతుంది తప్ప అది బయట లభించదు. అందులోనే లివింగ్ ఆర్గానిజంలే జీవులు, జంతువులు, మానవులు వాటిలో మాత్రమే ఈ యొక్క ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి తప్ప బయట అవి లభ్యం కావు అని ఒక అంశాన్ని ఈ తీరులో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే బయట దొరకవై, ఇట్స్ నాట్ అవైలబుల్ అవుట్ సైడ్, ఇట్స్ ఓన్లీ ద ఆర్గానిక్ కాంపౌండ్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఒక జీవులలో మాత్రమే ఈ కార్బన్ సమ్మేళనాలు ఏర్పడతాయి, బయట అవి లభించవు అని ఒక అంశాన్ని ఈ తీరులో ప్రవేశపెట్టడం జరిగింది. రెండో పాయింట్ ఏం ప్రవేశపెట్టాడు ఇతను? సెకండ్ పాయింట్, ద ఆర్గానిక్ కాంపౌండ్ cannot prepared in lab. ఈ రెండో పాయింట్ ఏమని ప్రవేశపెట్టాడు ఈ థియరీలో అంటే ద ఆర్గానిక్ కాంపౌండ్ కెనాట్ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబ్. అంటే ఈ కర్బన సమ్మేళనాలు ల్యాబ్లో ప్రిపేర్ చేయలేడు అని చెప్పడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు? ద ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎగ్జిస్ట్ ఓన్లీ లివింగ్ ఆర్గానిజం, అంటే జీవులలో మాత్రమే ఈ యొక్క కర్బన సమ్మేళనాలు లభ్యమవుతాయి. రెండో పాయింట్ ఏం చెప్పిండు? ఈ ఆర్గానిక్ కాంపౌండ్ కర్బన సమ్మేళనాల్ని ల్యాబ్లో ప్రిపేర్ చేయలేము అని చెప్పడం జరిగింది. అంటే ఈయన ప్రవేశపెట్టినట్టు అంశాలు పురాతన కాలంలో ప్రజలు పదార్థంపై ఆలోచించిన విధానం వీటికి సిమిలారిటీగా ఉన్నది. అంటే మళ్ళీ పదార్థం అనేది సహజంగా లభ్యమవుతుంది, అది మానవుడు తయారు చేయలేడు అని చెప్పడం జరిగింది. ఇతను ఏం చెప్పిన ఆర్గానిక్ సమ్మేళనాల మీద, కర్బన సమ్మేళనాల మీద ఏం చెప్పిండు అంటే ఇతను ఆ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి లివింగ్ ఆర్గానిజం లభ్యమవుతాయి, మనం వాటిని ప్రిపేర్ చేయలేమని చెప్పిండు. అంటే పురాతన కాలంలో ప్రజలు పదార్థంపై ఆలోచించే విధానాన్ని ఇతను ఈ తీరులో ప్రవేశపెట్టినట్టు ఈ అంశాలను కూడా రెండు సిమిలారిటీగా ఉన్నాయి. అంటే ఇతను దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క థియరీని ప్రవేశపెట్టడం జరిగింది. ద వైటల్ ఫోర్స్ థియరీ ఇస్ ప్రపోజ్డ్ వైటల్ ఫోర్స్ థియరీ. అంటే అతను లివింగ్ ఆర్గానిజం సహచితంగా గాడ్ గివెన్ అన్నాడు, అంటే దేవుడు ఇచ్చిన వరముగా అతను భావించాడు. ఈ లివింగ్ ఆర్గానిజం ఉన్నటువంటి కర్బన సమ్మేళనాలు ఏవైతే లివింగ్ ఆర్గానిజం లభ్యమవుతున్నాయో అది గాడ్ గివెన్, ఇది మిస్టీరియా, ఇట్ ఈజ్ ఏ మిస్టీరియా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇతను ప్రవేశపెట్టినటువంటి థియరీలు ఏదైతే ఉన్నాయో ద ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మిస్టీరియా ఫోర్స్ ఎగ్జిస్ట్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. బట్ సెకండ్ పాయింట్, ద ఆర్గానిక్ కాంపౌండ్స్ కెనాట్ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబ్. ఈ రెండు పాయింట్లు ఇతను ఈ థియరీ ద్వారా చెప్పడం జరిగింది. టెల్ అబౌట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అకార్డింగ్ టు దిస్ థియరీ. దిస్ మీన్ వైటల్ ఫోర్స్ థియరీ. అయితే ఆఫ్టర్ 13 years means in the year of 1828 German scientist Friedrich Höhler ఫ్రిడ్రిచ్ హోలర్ అనేటువంటి శాస్త్రవేత్త 1828లో, అంటే ఇతను విఎఫ్టి థియరీ ప్రపోజ్ చేసినటువంటి సంవత్సరం నుండి చూసుకుంటే ఆఫ్టర్ 13 years అంటే 13 సంవత్సరాల తర్వాత ఫ్రిడ్రిచ్ హోలర్, జర్మన్ సైంటిస్ట్ అనేటువంటి ఫ్రిడ్రిచ్ హోలరు ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని ల్యాబ్లో ప్రిపేర్ చేయడం జరిగింది. అంటే బ్రెజిలియస్ చెప్పిన ప్రకారంగా, విఎఫ్టి ప్రకారంగా, ఆ థియరీ ప్రకారంగా మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ని మనం ప్రిపేర్ చేయలేమని చెప్పడం జరిగింది. కానీ ఇతను ఇన్ ద ఇయర్ ఆఫ్ 1828 జర్మన్ సైంటిస్ట్ ఫ్రెడరిచ్ హోలర్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని ల్యాబ్లో ప్రిపేర్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ వన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇన్ ల్యాబ్. సో ద ఫ్రెడరిచ్ హోలర్ prepared
prepared one organic కాంపౌండ్. ఇతను ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ని ల్యాబ్లో కాంపౌండ్ ఇన్ ల్యాబ్లో ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఫెడరిచ్ హోల్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ విఎఫ్టి వైటల్ ఫోర్స్ థియరీని రిజెక్ట్ చేయడం జరిగింది. వై? బికాస్ the VFT, according to vital force theory, the organic compounds cannot prepared in lab. It is second point. According to vital force theory, the second point, the organic compounds cannot prepared in lab. But the Friedrich Wöhler is successfully prepared in one organic compound in lab. So that's the reason the Friedrich Wöhler obey the VFT. అతను ఈ యొక్క వైటల్ ఫోర్స్ థియరీని రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇతను ద ఇయర్ ఆఫ్ 1828 ద జర్మన్ సైంటిస్ట్ ఫ్రెడరిచ్ వోలర్ ప్రిపేర్డ్ ఇన్ వన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇన్ ల్యాబ్. టు విచ్ కాంపౌండ్ ఈస్ ప్రిపేర్డ్? ఇట్ ఈస్ యూరియా. ఇతను ఒక యూరియా అనేటువంటి ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని ల్యాబ్లో ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇతని ప్రకారంగా బ్రెజిలియస్ ప్రకారంగా ఆర్గానిక్ కాంపౌండ్ కానీ ఏదైనా సరే పదార్థాన్ని మనం ల్యాబ్లో ప్రిపేర్ చేయలేమని చెప్పడం జరిగింది. కానీ ఇతను ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని ల్యాబ్లో ప్రిపేర్ చేసి సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది, నిరూపించడం జరిగింది. సో ఆ కాంపౌండ్ ఏంటి? యూరియా. అందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు. ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇతను ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని పిలవడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఏ గుడ్ న్యూస్ ఫర్ పీపుల్స్ దట్ టైమ్ 1828. ఎందుకంటే ఇతను ఆ రోజు ఆర్గానిక్ కాంపౌండ్ని ల్యాబ్లో ప్రిపేర్ చేయబట్టే ఈరోజు ఇప్పటికీ మన ప్రపంచంలో బిలియన్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇతను ప్రిపేర్ చేయబట్టి, ఇతను ఒక ఆర్గానిక్ కాంపౌండ్ని మన ల్యాబ్లో ప్రిపేర్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇన్ ల్యాబ్. ఇట్ ఈస్ సింథసైజ్డ్. ద ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇస్ ఆల్సో సింథసైజ్డ్ ఇన్ ల్యాబ్. ఇట్ ఈస్ ప్రూవ్. ఇతను ప్రూవ్ చేసిండు ఆర్గానిక్ కాంపౌండ్స్ని మనము ల్యాబ్లో ప్రిపేర్ చేయొచ్చు అని ఇతను ప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టే ఇప్పటికీ మన దగ్గర మిలియన్ల కొద్ది కర్బన సమ్మేళనాలు ఉన్నాయి. అందుకోసమే మనము డిఫరెంట్ మెడిసిన్స్ మనం ఈరోజు తయారు చేసుకోగలుగుతున్నాం. అందుకోసం ఇతను ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్ అని పిలవడం జరుగుతుంది. ఇతను ఒక ముందడికి వేయబట్టి ఈరోజు మనము రకరకాలమైనటువంటి మనం మెడిసిన్స్ తయారు చేసుకుంటున్నాం. వేల కొద్ది ల్యాబ్లు, వేల కొద్ది మెడిసిన్స్ ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయంటే ఈరోజు ఇట్స్ అ రీజన్. ఇతను ఫ్రెడరిచ్ వోలర్ అనే శాస్త్రవేత్త ఒక యూరియా అనే కాంపౌండ్ని తయారు చేసి సక్సెస్ఫుల్గా మానవుడు కూడా ఆర్గానిక్ కాంపౌండ్స్ని ల్యాబ్లో ప్రిపేర్ చేయొచ్చని ఆనాడు 18 సంవత్సరంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం వందలాది మిలియన్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ మనము తయారు చేసుకోగలుగుతున్నాం. సో ఇతని ప్రకారంగా మనము ఏ విధంగా మనము ఆర్గానిక్ కెమిస్ట్రీకి నిర్వచించగలుగుతాం. హౌ కెన్ డిఫైన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అకార్డింగ్ టు ఫ్రెడరిచ్ వోలర్. ఎప్పుడైతే ఫ్రెడరిచ్ వోలర్ ఒక ఆర్గానిక్ కాంపౌండ్స్ ల్యాబ్లో ప్రిపేర్ చేయడం జరిగిందో అప్పుడు దీని యొక్క డెఫినేషన్ అనేది మారిపోవడం జరిగింది. ఎందుకంటే ఓల్డ్ డెఫినేషన్ ఏంటి? ఇట్స్ అవైలబుల్ ఓన్లీ లివింగ్ ఆర్గానిజం. ద ఆర్గానిక్ కాంపౌండ్స్ అవైలబుల్ ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్. అవి ఒక జీవులు మాత్రమే లభ్యమవుతాయని చెప్పడం జరిగింది. కానీ ఇతను ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇతని ప్రకారంగా మనం ఏ విధంగా మనము ఆర్గానిక్ కెమిస్ట్రీకి మనము డెఫినేషన్ ఇవ్వగలుగుతున్నాం అనేది చూద్దాం. ఇప్పుడు ఆఫ్టర్ 1828 ఇట్ ఈస్ కాల్డ్ మోడర్న్ డెఫినేషన్. ఇట్ ఈస్ ఓల్డ్ డెఫినేషన్, ఇట్ ఈస్ మోడర్న్ డెఫినేషన్. అంటే అకార్డింగ్ టు మోడర్న్ డెఫినేషన్, అకార్డింగ్ టు ఫ్రెడరిచ్ వోలర్, హౌ కెన్ డిఫైన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ? మనం కర్బన రసాయన శాస్త్రాన్ని ఏ విధంగా మనము డిఫైన్ చేయగలుగుతాం అనేది చూద్దాం. ఇప్పుడు
According to modern definition, according to modern definition, modern definition of organic chemistry. So, after Friedrich Scholler, the organic compounds is definition. The organic compounds is those compounds which contain carbon and hydrogen, their derivatives is called organic chemistry, is called organic compounds. It's study about organic compounds is known as organic chemistry. అంటే ఎప్పుడైతే ఇతను ల్యాబ్లో ప్రిపేర్ చేసినటువంటి యూరియా తర్వాత మనకు ఒక మోడర్న్ డెఫినేషన్ అనేది మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఉన్నది. అయితే అది ద ఆర్గానిక్ కాంపౌండ్ దోస్ కాంపౌండ్ విచ్ కంటైన్, అంటే ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రధానంగా కార్బన్ అండ్ హైడ్రోజన్ and then derivatives is called organic compound. Its study about organic compounds is known as chemistry. అయితే ఇతను యూరియా అనేటువంటి ఒక ఆర్గానిక్ కాంపౌండ్స్ ని ప్రిపేర్ చేయడం జరిగింది. అది ద రియాక్షన్ ఈజ్ ammonium chloride and potassium cyanate in thermal condition, N2H4CO. It is the formula of urea. The structure is NH2 C double bond O NH2. It is urea. Or ammonium cyanate or ammonia cyanate ఇలా మనం పిలుస్తాం. ఇది అమ్మోనియం క్లోరైడ్ అండ్ పొటాషియం సైనైట్. క్లోరైడ్ అండ్ పొటాషియం సైనైట్. ఇట్ ఈస్ యూరియా. ఒక యూరియా అనే కాంపౌండ్ ఇతను ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే డెఫినేషన్ చూసుకున్నట్లయితే కార్బన్ అండ్ హైడ్రోజన్ అండ్ దెన్ డెరివేటివ్స్. ఇక్కడ ప్రధానంగా మనకు కార్బన్ అండ్ హైడ్రోజన్ అనేది ఆర్గానిక్ కాంపౌండ్స్లో ప్రధానమైనటువంటి మూలకాలు. ఇక్కడ డెరివేటివ్స్ అని కూడా అన్నాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్, ఇట్స్ డెరివేటివ్స్ ఆల్సో ఆర్గానిక్ కెమిస్ట్రీ. అంటే డెరివేటివ్స్ అంటే ఏంటి? రిమైనింగ్ ఎలిమెంట్స్. ఇక్కడ ఈ యూరియాలో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? కార్బన్ అండ్ హైడ్రోజన్ తప్ప ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ఉన్నాయి. ఇవి డెరివేటివ్స్. అంటే డెరివేటివ్స్ మనం ఎవరు పిలుస్తాం? ఇక్కడ డెరివేటివ్స్ హాలోజన్ గ్రూప్ అండ్ నైట్రోజన్ ఎలిమెంట్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, సల్ఫర్. హాలోజన్ గ్రూప్లో క్లోరిన్, బ్రోమిన్, ఫ్లోరిన్ అండ్ అయోడిన్. నైట్రోజన్ ఎలిమెంట్, ఆక్సిజన్ ఎలిమెంట్, phosphorus element and sulfur element. It is
derivatives. It is remaining elements carbon, hydrogen, and derivatives means halogen group, nitrogen element, oxygen element, phosphorus element, sulfur elements మనం డెరివేటివ్స్ గా పిలుస్తాము. ఎక్కడ కార్బన్ సమ్మేళనంలో మనం వీటిని డెరివేటివ్ గ్రూప్ గా పిలుస్తాము. సో మనం ఒకసారి ఈ యొక్క డెఫినేషన్ కాక మనము డెప్త్గా పరిశీలించినట్లయితే ఇక్కడ కార్బన్ అండ్ హైడ్రోజన్ మరియు డెరివేటివ్ అన్నాడు. అంటే కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉన్నటువంటి కాంపౌండ్ మనం హైడ్రోకార్బన్ అంటాం. సి హియర్ మనం ఇక్కడ హైడ్రోకార్బన్ మరియు హైడ్రోకార్బన్ డెరివేటివ్ గురించి చూద్దాం. ఇక్కడ హైడ్రోకార్బన్స్ అంటే కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉన్నటువంటి మనం కార్బన్ సమ్మేళనాన్ని మనం హైడ్రోకార్బన్ అంటాం, హైడ్రోకార్బన్స్ అంటాం. ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీథేన్, ఇట్ ఈస్ హైడ్రోకార్బన్. ఇది ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇట్ ఈస్ హైడ్రోకార్బన్. ఓన్లీ హైడ్రోజన్ అండ్ కార్బన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ దిస్ కాంపౌండ్. అంటే ఇక్కడ ఓన్లీ మనకు కార్బన్ అండ్ హైడ్రోజన్ మాత్రమే ఉన్నది. అంటే వీటిని మనం హైడ్రోకార్బన్స్గా పిలుస్తాము. ఇక్కడ హైడ్రోకార్బన్లో హైడ్రోజన్ అనేది నేరుగా కార్బన్ తోటి బంధాన్ని ఏర్పాటు చేసుకుంది. అంటే ద హైడ్రోజన్ ఆటమ్ డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటమ్. ద హైడ్రోజన్ ఆటమ్ డైరెక్ట్ connect with carbon atom. అంటే హైడ్రోజన్ ఆటమ్ ఇన్ హైడ్రోకార్బన్స్ ద హైడ్రోజన్ ఆటమ్ డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటమ్. ఇది హైడ్రోజన్ ఆటమ్ అనేది కార్బన్ తోటి డైరెక్ట్గా బంధాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే హైడ్రోకార్బన్ డెరివేటివ్స్, బట్ హియర్ హైడ్రోకార్బన్స్ మన సింపుల్ డెఫినేషన్ ఏం చెప్తాము ఆర్గానిక్ కాంపౌండ్కి. అయితే హైడ్రోకార్బన్స్ అండ్ దేర్ డెరివేటివ్స్ ఈజ్ కాల్డ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నాం. ఇక్కడ హైడ్రోకార్బన్స్ ప్లస్ డెరివేటివ్స్ అంటే డెరివేటివ్స్ ఏమిటి? ఇక్కడ హాలోజన్ గ్రూప్ means fluorine, chlorine, bromine, iodine, nitrogen element, oxygen element, phosphorus element, sulfur element. ఇవి డెరివేటివ్స్. అంటే హైడ్రోకార్బన్స్ ఇన్ కార్బన్ అండ్ హైడ్రోజన్. అంటే హైడ్రోకార్బన్స్లో హైడ్రోజన్ ఆటమ్ డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటమ్. ఇక్కడ డెరివేటివ్స్లో ఏవైతే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఇవి కార్బన్ తోటి డైరెక్ట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ హైడ్రోకార్బన్స్లో కార్బన్, ద హైడ్రోజన్ ఆటమ్ డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటమ్. ఇన్ డెరివేటివ్స్ ద కార్బన్ ఆటమ్ డైరెక్ట్ కనెక్ట్ విత్ రిమైనింగ్ ఎలిమెంట్స్, nitrogen, either oxygen element or phosphorus or sulfur. See here, ఇక్కడ it is hydrocarbon because only contain carbon and hydrogen. ఇక్కడ carbon and nitrogen, carbon and oxygen, and carbon and phosphorus, carbon and sulfur. ఇవి డెరివేటివ్స్ లో the remaining elements direct connect with carbon atom. Hydrocarbons లో hydrogen atom direct connect with the carbon atom. So both hydrocarbons and derivatives, the derivatives is called organic compounds. Organic compounds. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే కార్బన్ తోటి నైట్రోజన్ atom direct connect with carbon atom, oxygen atom direct connect with carbon atom, phosphor element direct connect with carbon atom, sulfur element direct connect with carbon atom. అంటే ఇక్కడ
ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుందాం, మనం కార్బన్ డైఆక్సైడ్ తీసుకుందాం, ఓర్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అని. బట్ ఇక్కడ కూడా ఆక్సిజన్ ఆటం అనేది కార్బన్తో డైరెక్ట్ బంధాన్ని ఏర్పాటు చేసుకుంది. మరి ఇది కార్బన్ సమ్మేళనం అంటామా? లేదు, ఇది అకార్బన సమ్మేళనం అంటాం. ఎందుకంటే ద మెయిన్ డిఫరెంట్, బట్ దెర్ ఈజ్ నో హైడ్రోజన్ ఆటమ్ ఇన్ దిస్ కాంపౌండ్. హైడ్రోజన్ ఆటమ్ అనేది ఇందులో లేదు, ఈ యొక్క కాంపౌండ్లో హైడ్రోజన్ ఆటమ్ అనేది లేదు, కాబట్టి ఇది అకార్బన రసాయన శాస్త్రం అంటారు, ఇనార్గానిక్ కాంపౌండ్ అని మనం అంటాం. మరి ఇక్కడ కార్బన్ తోటి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఇక్కడ ఆక్సిజన్ ఆటమ్ డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటమ్ అండ్ ఆల్సో హైడ్రోజన్ ఆటమ్ డైరెక్ట్ విత్ కార్బన్ ఆటమ్, డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటమ్. ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ బంధాన్ని ఏర్పాటు చేసుకుంది, ఆక్సిజన్ కూడా డైరెక్ట్ బంధాన్ని ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ఇది మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాము. ఇక్కడ ఇనార్గానిక్ కాంపౌండ్ అని మనం అంటాం, ఎందుకంటే దెర్ ఇస్ నో హైడ్రోజన్ ఆటమ్, బట్ ఇన్ దిస్ హైడ్రోజన్ ఆటమ్ ఈస్ ప్రజెంట్ ఇన్ దిస్ కాంపౌండ్. సో దట్ ఇస్ మెయిన్ డిఫరెంట్. ఇక్కడ కార్బన్ తోటి ఆక్సిజన్ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ అనేది లేదు, కాబట్టి ఇది ఇనార్గానిక్ కాంపౌండ్ అయింది. ఇక్కడ ఆక్సిజన్ అనేది డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటమ్ అండ్ ఆల్సో హైడ్రోజన్ ఆటమ్ డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఆటమ్. ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ ఉంది కాబట్టి మనం ఇది ఆర్గానిక్ కాంపౌండ్ అని పిలుస్తాము. ఇక్కడ దీన్ని ఇనార్గానిక్ కాంపౌండ్ అని పిలుస్తాము. ఉదాహరణకు C≡O హైడ్రోజన్, ఇది మనకు ఇక్కడ కార్బన్ డైరెక్ట్ కనెక్ట్ విత్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ కార్బన్ డైరెక్ట్ కనెక్ట్ విత్ ఆక్సిజన్ ఆటమ్, కార్బన్ ఆటమ్ డైరెక్ట్ కనెక్ట్ విత్ ఆక్సిజన్ ఆటమ్, కార్బన్ ఆటమ్ డైరెక్ట్ కనెక్ట్ విత్ హైడ్రోజన్ ఆటమ్. బట్ C≡O చూసుకుంటే ఓన్లీ కార్బన్ ఆటమ్ డైరెక్ట్ కనెక్ట్ విత్ ఆక్సిజన్ ఆటమ్. సో ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ లేదు కాబట్టి మనం ఇది ఇనార్గానిక్ కాంపౌండ్ అన్నాం. ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఆర్గానిక్ కాంపౌండ్ అని పిలుస్తాము. సో హైడ్రోకార్బన్స్ అండ్ దే డెరివేటివ్స్ ఈజ్ కాల్డ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. మనం సమ్ ఎగ్జాంపుల్స్ డెరివేటివ్స్ ప్లస్ ఆర్గానిక్ కాంపౌండ్లో మనం హైడ్రోకార్బన్స్ని, కొన్ని హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ మనము వాటి యొక్క కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్ చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. హైడ్రోకార్బన్స్ అండ్ ఇక్కడ హైడ్రోకార్బన్ డెరివేటివ్స్. అయితే హైడ్రోకార్బన్స్ మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మీథేన్, ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్, ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్ ప్రజెంట్ ఇన్ ద హైడ్రోకార్బన్స్. ఇక్కడ కార్బన్, హైడ్రోజన్, హాలోజన్ గ్రూప్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, ఈ యొక్క ఎలిమెంట్స్ ఉన్నదాన్ని హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ మీథేన్ అండ్ ఈథేన్ తీసుకుందాం. ఇక్కడ మనము హాలోజన్ గ్రూప్ తీసుకున్నాం. ఇక్కడ హాలోజన్ గ్రూప్ తీసుకున్నాం అంటే హాలోజన్ గ్రూప్ డైరెక్ట్ కనెక్టెడ్ విత్ కార్బన్ ఆటమ్ అండ్ hydrogen also direct connected with the carbon atom. So here one or more hydrogen atom replaced by remaining atoms. అంటే ఇక్కడ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ హైడ్రోజన్ ఆటమ్ని వాటి స్థానంలో రిమైనింగ్ ఎలిమెంట్స్ మనము భర్తీ చేసినట్లయితే వాటిని మనము హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ అంటారు. అగైన్ హియర్ చూడండి, ఇక్కడ హైడ్రోజన్ స్థానంలో మనం ఆక్సిజన్ని
భర్తీ చేసినాం కాబట్టి దీన్ని మనం హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ అంటారు. రెండు కలిపి మనకు ఆర్గానిక్ కాంపౌండ్స్, హైడ్రోకార్బన్స్ అండ్ దేర్ హైడ్రోకార్బన్ డెరివేటివ్స్ ఈజ్ కాల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని పిలుస్తాము. ఇక్కడ అదర్ ఎగ్జాంపుల్ NH2. చూడండి, ఇక్కడ ఒక హైడ్రోజన్ రీప్లేస్డ్ బై నైట్రోజన్ ఆటమ్ అండ్ హియర్ one hydrogen atom replaced by oxygen atom, one hydrogen atom replaced by halogen atom group, chlorine, bromine, iodine, anyway. So it is definition of organic chemistry, కర్బన రసాయన శాస్త్రం అని పిలుస్తాం. ఈరోజు మనము డెఫినేషన్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Chem Class Academy. You will get new videos from my channel. So it is the chapter, this topic is very basic organic chemistry. Thank you very much.